నా కవితా శీర్షిక సవార్ల పండుగ. మా ఊర్లో సవార్ల పండుగ. మాది చెర్లపల్లి. నల్గొండ పక్కనే ఒక అందమైన ఊరు. కాలం కదిలింది. ఊరు రూపం మారింది. ఇప్పుడు టౌన్ నీడల్లో కలిసిపోయింది. మా జ్ఞాపకాల్లో మాత్రం అది ఇప్పటికీ పచ్చని పల్లెనే. ఒకప్పుడు రోడ్డు వంతెన కింద నీళ్లతో కలకల్లాడే నల్లవాగు. ఆ వాగు ఒడ్డునే మా బాల్యం. సాయంత్రం సూర్యుడు అస్తమించేంత వరకు ఆటలతో, అరుపులతో, నవ్వులతో నల్లవాగు ఒడిలోనే పెరిగాం. ఊరు వెనుక నీళ్లతో కలకల్లాడే చెరువు, ఒడ్డున శివాలయం, గుడి పూజారి బలిజ బాలకోటి. దస దసరా జమ్మి పండుగొస్తే అక్కడే మా ఊరి సందడి. అమ్మలక్కల బతుకమ్మ పాటలు, ఆడపడుచుల ఆటలు, ఊరంతటికి పండుగ రంగుల కళ. అక్కడి నుంచి ఊర్లోకి దారి, పెద్ద బజారు, కోమట్ల దుకాణాలు, ఉప్పు పప్పు నుంచి ఉద్దర బేరాల దాకా ఊరి అవసరాలన్నీ ఆ బజార్లో తీరేవి. కుడివైపు తిరిగితే చెయ్యి విరిగిన గాంధీతాత బొమ్మ, పక్కనే ఆంజనేయ స్వామి గుడి. దాని ఎదురుగానే మా ఊరి పీర్ల కొట్టం. ఆ పీర్ల కొట్టం బాగోగులు గాలిబ్ చూసేది. కాలం కలిసాక ఐదో తరగతితోనే చదువు ఆపి బతుకుబండి లాగేందుకు రిక్షా తొక్కేటోడు. పీర్ల పండుగ వచ్చిందంటే గాలిబ్ ఆరంభజాతో ఊరంతా మారుమోగేది. గాలిబ్ అన్న జానీది పోలీసు ఉద్యోగం. సవార్ల పండుగ జానీ ఉద్యోగానికి 4 రోజులు సెలవు పెట్టి ఊరికొచ్చేటోడు. ఆ 4 రోజులు గాలిబ్ ఆరంభజా మోగిందంటే మూలలో ఉన్న ముసలోడి కాళ్ళలో కూడా ఊపు వచ్చేది. గాలిబ్తో మంగళోల వెంకటేషు, మాలోల ఎంకులు ఆరంభజా మోగించడానికి జత కట్టేది. ఆ శబ్దంలో ఓ మాయ ఉంది. కేవలం డప్పు శబ్దం కాదు, అది మా ఊరి గుండె చప్పుడు. ఊర్లో పీరి పండుగ కులం మతం తేడా లేకుండా అది మనుషుల మనసుల కూడిక. హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా ఊరంతా ఒకటైపోయేది. పిల్లల ఆనందానికి హద్దు ఉండేది కాదు. సవార్ల వెంట ఇంటింటికి తిరిగే ఆ రోజులు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. పీర్ల కట్టంలో 4 పీర్లు ఉండేవి. ఒకటి కాసిం, చిన్నలాలు, పెద్దలాలు, తర్వాత రడభూషణ్ అంటుండేది. మేము అసలు యాక్చువల్లీ రన్ హుస్సేన్, ఇమాం హుస్సేన్ పీరి. ఈ 4 పీరీలు భక్తితో పూజలు అందుకునేది. రాత్రి కాగానే తురుగోళ్ళు అక్కడ చేరి పీర్లకు ప్రార్థనలు చేసేది. హిందూ ముస్లిం తేడా లేకుండా మొక్కుకున్న ప్రతి ఒక్కరూ సవారీ దట్టి సమర్పించేటోళ్ళు. మా ఊరి హోటల్ మియన్ బాయ్ మా పీర్ల పండుగకు ముజావర్ అంటే పూజారి లాగనమాట. సవార్లు బయలుదేరే ముందు పీర్ల పేరుతో ఫతహా చదివి ఊదు వెలిగిస్తుండేది. పండుగకు అదే పవిత్ర ఆరంభం. చివరి రోజున రన్ హుస్సేన్, ఇమాం హుస్సేన్ పీరి ముందు యాట కోయడం ఆనవాయితీ. ఆ సవారికి ఒక శక్తి ఉండేదని మా ఊరి నమ్మకం. అది ఉత్తిగానే భక్తి మాత్రమే కాదు, మా ఊరి బంధాల బలం. ముజావర్కి తోడుగా బషీర్, మౌలానా, మన్సూర్ ఉండేది. కాశీం సవారిని చాకులోల బాలనరసింహ, చిల్లల సవారిని మంగళోల లాలయ్య, పెద్దలాల్ సవారిని గౌండ్లోల ఖమ్మంపాటి మల్లయ్య, రణభూషణ్ సవారిని చాకులోల బుగ్గయ్య ఎత్తేటోళ్ళు. బుగ్గయ్య శిగమెత్తిన ఊపుకి, గాలిబ్ ఆరంభజ గర్జనకి పిల్లలు భయంతోనూ ఆచరణతో తలుపు సందుల నుంచి చూసేటోళ్ళు. గాలిబ్ డప్పు, మియన్ బాయ్ దీవెన్లు ఆ ఊరేగింపు ఊపిరి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బిందె నీళ్లతో సవారి ఎత్తుకున్న వాళ్ళ కాలు కడిగేటోళ్ళు. పీరికి దండం పెట్టి నిలబడితే ముజావారు ఊదు పెట్టినాక ఏదో మంత్రం చదివేటోడు. మంత్రం చదివి దీవించేటోడు. వాళ్ళు ఇచ్చిన 1-2 రూపాయలు పిన్నీస్తో పీరి దట్టి కూర్చి అది అందరికీ కనిపించేలాగా పెట్టేటోడు. రాత్రికి అలా జరిగేది. మా జాతరలో అగ్నిగుండాలా పీరి ఎత్తుకొని నిప్పుల్లో నడిచే తంతు సాగేది. బాధలలో ఉన్నోళ్ళు ఆ నలుగురిని తలుచుకుంటూ పీరిని ఎత్తుకొని నిప్పులు నడిస్తే అన్ని బాధలు తొలగిపోతాయని మా ఊర్లో అందరి నమ్మకం. హిందూ ముస్లిం తేడా లేకుండా ఆ 4 రోజులు ఊరూరంతా పీర్ల పండుగ చేసుకుంటోళ్ళం. మా ఊరి పీర్ల పండుగ ఒక పండుగ మాత్రమే కాదు, మా చర్లపల్లి ఆత్మ అది. మనుషులుగా కలిపిన నిన్నటి బంధం. కాలం ఆ రోజులను దూరం చేసింది, కానీ గాలిం ఆరంభజ శబ్దం, నల్లవాగు గలగల, పీర్ల పండుగ వెలుగు ఇప్పటికీ మా ఊరి గాలిలో మెల్లగా వినిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.